హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన మీ బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఓన్లీ హైదరాబాద్లో వినాయకుడు విగ్రహం పెడతారు కదా, వాళ్ళకు పర్మిషన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇన్ డీటెయిల్గా ఉంటుంది, విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను లాస్ట్లో మీకు. సో ప్లీజ్ దయచేసి చివరి వరకు అయితే చూడండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే గణేష్ ప్రాసెషన్ అండ్ ఇమ్మర్షన్. సో 2024 ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటుంది. అప్లికెంట్ డీటెయిల్స్లో మీరు ఏం లేదు, జస్ట్ ఎవరైతే ప్రజెంట్ మెయిన్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎవరైతే అందుబాటులో ఉంటారో ఈ 9 days కానీ 11 days కానీ, సో వాళ్ళ మెయిన్ పర్సన్ యొక్క నేము, కాంటాక్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ అడ్రస్, అసోసియేషన్ నేము ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్పెసిఫికేషన్ లొకేషన్ అంటే టెంపుల్లో పెడుతున్నారా, పాండల్ అంటే ఇలా ఉంటుంది కదా, మనకు ఏమంటారు పందిరి అంటారు కదా, అలా ఉంటుంది. కమ్యూనిటీ హాలు, ప్రైవేట్ బిల్డింగ్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మున్సిపల్ ల్యాండ్, ఎనీ అదర్ ప్లేస్ అంటే రోడ్స్ మీద కొందరు పెడతారు. సో ఎనీ అదర్ ప్లేస్లో రోడ్స్ కింద పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏది కాదనుకుంటే ఎనీ అదర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత ఐడియల్ టైప్ వచ్చేసి మీకు పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు, క్లే అంటే మట్టి విగ్రహం. సో పిఓపి వచ్చేసి మీకు అంటే కలర్స్ ఉంటాయి కదా, అన్ని కలర్స్ వాడిందంటే పిఓపి, కాబట్టి పిఓపి మోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. హైట్ అయితే మ్యాక్సిమం 8, 9, 10 ఉంటాయి కాబట్టి నేను ఎగ్జాంపుల్గా 10 పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏంటంటే హైట్ వచ్చేసి పాండల్ ఇన్ ఫీట్ అంటే మీ మండపం యొక్క హైట్ వచ్చేసి ఎన్ని ఫీట్లు ఉంది. మోస్ట్లీ ఏంటంటే మనకు విగ్రహానికంటే ఒక 5-6 feet ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి. సో 5 feet ఎక్కువ ఉన్న తర్వాత డేట్ వచ్చేసి మీరు స్టార్టింగ్ డేట్ ఏంది, మీరు ఎప్పుడంటే మోస్ట్లీ మనకు అందరికీ ఫస్ట్ డే కాబట్టి వినాయక చవితి రోజే స్టార్ట్ చేస్తాం. ఏ రోజైతే తీసే విగ్రహం, 2 days అంటే ఏ రోజు మీరు వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేయాలనుకుంటున్నారు అంటే మీరు మోస్ట్లీ 15వ తారీఖు తీస్తారు, కొందరు 16వ తారీఖు తీస్తారు, 17వ తారీఖు తీస్తారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు అయితే 17వ తారీఖు పడుతుంది. సో మోస్ట్లీ ఏంటంటే చాలామంది అయితే 15వ తారీఖు తీస్తారు, 16వ తారీఖు తీస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వినాయకులు ఉంటే 5వ రోజుకి, 7వ రోజుకి, 9వ రోజుకి అని తీస్తూ ఉంటారు. సో వాళ్ళు డిపెండ్స్ అండి. ఇంకా అక్కడ మీ డేట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇన్స్టాలేషన్ అడ్రస్, ఆ ప్లేస్ ఏరియా అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆ ఇంటి నెంబరు, ఏరియా, విలేజ్, పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. బట్ స్టార్ మార్క్ లేదు కాబట్టి మీకు మ్యాండేటరీ అయితే కాదు, మీ ఇష్టం. ఎంటర్ చేస్తే ఓకే, ఎంటర్ చేయకపోతే నో ప్రాబ్లం. ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చేసి మీకు ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ సారీ అండి, ఇది ఓన్లీ తెలంగాణ మొత్తానికి ఉంది. సో మీరు తెలంగాణ మొత్తానికి అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను సైబరాబాద్ ఉందండి, మా వచ్చేసి పరిధి. మిగతా అన్ని ఇంతకుముందు యాక్చువల్లీ నేను 2-3 days బిఫోర్ అయితే ఇన్ని లేవు, జస్ట్ ఒక 3 ఉంటుండే, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అని. ప్రజెంట్ అయితే అన్ని డిస్ట్రిక్ట్లకు ఉంది. సో అందుకోసం నేను ఇంతకుముందు అలా చెప్పాను. బట్ నేను సైబరాబాద్ మాది ఏరియా వచ్చేసి అత్తాపూర్ కాబట్టి అత్తాపూర్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ అత్తాపూర్ ఉంది కదా, ఈ అత్తాపూర్ అంటే సైబరాబాద్. మీ ఏరియా కూడా అంతే, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇమర్షన్ డేట్స్ అంటే మీరు ఏ రోజు వినాయకుడి విగ్రహం తీస్తున్నారు, 15వ తారీఖు మోస్ట్లీ తీస్తారు కూడా 15వ తారీఖు పెట్టుకోండి. ఏ రోజు టైమింగ్ మోస్ట్లీ మన నైట్, ఒకవేళ పల్లెటూరులో అయితే డిస్టిక్లలో అయితే 8కి 9కి తీస్తాము. సిటీలో అయితే మోస్ట్లీ 11 అవుతుంది మనకు తీయడానికి, మళ్ళీ తెల్లారి పడుతుంది కాబట్టి 11:50, 11:05 ఇలా ఎంచుకోండి టైంని. సో 11:50 ఎంచుకోండి. అట్లా సెలెక్ట్ ఏఎమా పిఎం అంటే పిఎంఏ కాబట్టి పిఎం. ప్రపోజ్ రూట్ అవసరం లేదు. ఇమర్షన్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి: శ్రీశైలం డ్యామ్, భద్రాచలం, దిండి, బీచ్పల్లి, నాగార్జున సాగర్, పత్తికుంట లేక్, హిమాయత్ సాగర్, పల్లె చెరువు, ఉప్పరపల్లి లేక్. అంటే ఇది మేము ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ ఉంది కదా, దాని దగ్గరలో ఉన్న ఏరియాస్ ఇవన్నీ. సో ఇలా ఎంచుకొని క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే గణేష్ పాండల్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఎవరైతే మీ కమిటీలో మీతో పాటు ఇంకొక 5 members డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెహికల్ డీటెయిల్స్ అడుగుతుంది. వెహికల్ డీటెయిల్స్ అయితే మీకు హెవీ వెహికల్ అయితే హెవీ వెహికల్, నార్మల్ అంటే లైట్ మోటార్ వెహికల్ ఇవన్నీ అడుగుతుంది. సో మోస్ట్లీ హెవీ వెహికల్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మిగతా అన్నీ స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. దాని తర్వాత మీకు ఏంటంటే క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ అడిగి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో వాలంటీర్స్ అంటారు కదా, సో వాలంటీర్ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. విడిచిపెట్టిన ఏం కాదు. దాని తర్వాత
కాన్సెంట్రైన్ పర్మిషన్స్ అంటే మీ వీటికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారా. సీసీ కెమెరా అంటే మోస్ట్లీ తీసుకున్నారని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ప్రపోజ్డ్ అప్టైన్ ఫ్రమ్ కన్సర్న్డ్ అథారిటీ ఓనర్ అంటే మీరు వినాయకుని పెట్టాలనుకున్న దాని గురించి ఆ ప్లేస్ కోసం మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా అని. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అయితే నో అని. వెదర్ ఎన్ఓసి అప్టైన్ ఫ్రమ్ ట్రాన్స్కో ఫర్ పవర్ కనెక్షన్ అంటే మీరు వినాయకుని విగ్రహం కోసం పెట్టడానికి అంటే పవర్ సప్లై కావాలి కదా, అక్కడి నుంచి ఏమన్నా మీరు అప్రూవల్ తీసుకున్నారా అని. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ అంటే అప్లికేషన్ అంటే మీరు ఆ ఎలక్ట్రికల్ వైరింగ్కి మీరు ఏమైనా ఫిట్నెస్ సంబంధించి అప్రూవల్ తీసుకున్నారా లేదని కూడా అడుగుతుంది. తీసుకుంటే తీసుకున్నామని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. మళ్ళీ మీకు అక్కడ స్పీకర్ బాక్స్ కావాలా అంటే మోస్ట్లీ ఎస్ అనే పెట్టండి, నో ప్రాబ్లం ఇక్కడ. సో కండక్ట్ కల్చర్ ప్రోగ్రామ్ అంటే ఎస్ పెట్టండి, ప్రాబ్లం లేదు. కింద చూడండి క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. క్యాప్చర్ కోడ్ అయిన తర్వాత సేవ్ జనరేట్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుందండి. మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ దాన్ని తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. ప్రింట్ అక్నాలజ్మెంట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అప్రూవ్ అయిందా లేదా అని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చేసి పెండింగ్లో ఉంది, అంటే పోలీస్ స్టేషన్ నుంచి మనకి ఇంకా అప్రూవల్ రాలేదు. సో అంటే మనం ఖచ్చితంగా మనం అప్రూవల్ కోసం మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మేమైతే ఇలా అప్లై చేసాము విత్ ప్రూఫ్ అని చెప్పాను కదా, విత్ ప్రూఫ్ అయితే ఇది ఉంటుంది మీకు. కాకపోతే డీటెయిల్స్ కొన్ని యాడ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సుకుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.